కు వెళ్ళిపోయిన పరిస్థితి చూడొచ్చు. అలాగే బీజేపీ తాండ్ర వినోద్రావుని కొత్త అభ్యర్థిని బీజేపీ నియమించింది, కానీ అక్కడ ఎటువంటి ప్రభావం చూపలేని పరిస్థితిని మనం చూడొచ్చు. ఓవరాల్గా 17 పార్లమెంటుకు సంబంధించి 8 కాంగ్రెస్ 8 బీజేపీ లీడ్లో ఉన్నాయి. ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ కంటోన్మెంట్కి సంబంధించిన ఎమ్మెల్యే విజయం సాధించి కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రంలో లీడ్ చేస్తున్నట్టుగా మనకు ఎన్నికల ఫలితాల సరళిని బట్టి అర్థమవుతుంది. అయితే నగేష్ ఇటు చూస్తే ప్రీవియస్గా ఒకసారి సీట్ కౌంట్ని మనం చూస్తే కాంగ్రెస్ 3 సీట్లతో ఉండింది, ఇంకా ఇటుగా బీజేపీ చూస్తే 4 సీట్స్. అయితే ఇది ఒక బిగ్ జంప్ అనే చెప్పుకోవచ్చా? ఇటు కాంగ్రెస్కి 8, బీజేపీకి 8, బీఆర్ఎస్ 0. దీన్ని ఎలా చూడాలంటారు? ఖచ్చితంగా అంటే ఎన్నికల సరళి ఫలితాలను బట్టి ప్రజల మూడు మారినట్టుగా అర్థమవుతుంది. మల్కాజిగిరి కూడా అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం నిన్న మొన్నటి వరకు వహించారు. ఆ స్థానంలో కూడా ఈటెల రాజేందర్ ఆ గెలుపుకు దగ్గరలో, అంటే గెలుపు అఫీషియల్గా ప్రకటించలేదు, తను కూడా గెలిచినట్టుగానే మనం భావించవచ్చు. అంటే బీఆర్ఎస్ ఓటు ఏదైతే ఉందో అది బీజేపీకి టర్న్ అయినట్టుగా కొన్ని పరిస్థితులను బట్టి మనకు అర్థమవుతుంది. ఎందుకంటే బీఆర్ఎస్ శ్రేణులు కూడా అయితే ఎలక్షన్ జరిగిన క్రమంలో తాము గెలవకున్న మంచిదే, ఖచ్చితంగా బీజేపీ వాళ్ళకన్నా ఓటు వేయండి అని వాళ్ళు ఒక సందేశాన్ని వాళ్ళు ఇంటర్నల్గా ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఆ క్రమంలోనే బీజేపీకి బీఆర్ఎస్కి సంబంధించిన ఓట్లు టర్న్ అయ్యి బీజేపీ ప్రస్తుతం 8 స్థానాల్లో లీడుని కనబరుస్తుంది. సో ఈ ఎన్నికల ఫలితాలు కూడా అదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. కానీ నిన్న మొన్నటి వరకు 10 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని ఏలిన బీఆర్ఎస్ పార్టీకి ఏ ఒక్క సీటు రాకపోవడం రాజకీయ పరిశీలకులను కూడా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఎందుకంటే తాము ఎన్నో పథకాలను ప్రవేశపెట్టాం, తెలంగాణ రాష్ట్రమే తమతో అభివృద్ధి చెందిందని చెప్పి చాలాసార్లు కేసీఆర్ చెప్పిన పరిస్థితి. ఈ మధ్య ఒక ప్రెస్ మీట్లో కూడా కేసీఆర్ ప్రధానమంత్రి అభ్యర్థుల్లో మీరు ఉన్నారంటే కూడా ఎందుకున్నాను, ఎవరు వదులుకుంటారు, నేను కూడా ప్రధానమంత్రిని అవుతాను, అవకాశం వస్తే వదులుకుంటానా అన్న మాటలను కూడా మనం ఇక్కడ గమనించాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. మరి ఆ స్థాయిలో ఉన్న పార్టీ ఒక్కసారిగా కిందికి వెళ్ళిన పరిస్థితి. నిన్న మొన్నటి వరకు కూడా మాజీ మంత్రి కేటీఆర్ కూడా దాదాపుగా 5-6 స్థానాలు గెలుస్తాం, ఖచ్చితంగా లీడ్ చేస్తాం, పార్లమెంట్లో తాము కూడా ఒక శక్తిగా నిలబడతామన్నారు. కానీ ఎక్కడ కూడా ఓటర్ పైన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రభావం కనిపించలేదు. బీఆర్ఎస్ రాష్ట్రాన్ని ఏలినట్టుగా కూడా మనకు ఎక్కడ స్పష్టంగా కనిపించలేదు. మరి ఈ 10 ఏళ్ల కాలంలో వాళ్ళు చేసిన అభివృద్ధి అంటున్నారు, కానీ అభివృద్ధి చేసిరా లేదా అనేది ప్రజలు ఓటు ద్వారా నిరూపించారని చెప్పచ్చు. బీఆర్ఎస్ని ఓటమితో సాగనంపిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే నగేష్ ఇంకో ఇంపార్టెంట్ 2 క్యాండిడేట్ లిస్ట్ చూసుకుంటే ఇటు అసదుద్దీన్ ఓవైసీ మరియు మాధవీలత, వీళ్ళిద్దరి మధ్య కూడా గట్టి పోటీనే ఉంది. మాధవీలతనే గెలుస్తారు అని అనుకున్న అసదుద్దీన్ ఓవైసీ ప్రెసెంట్ లీడ్లో కనిపిస్తున్నారు. సో ఈ ట్రెండ్ని ఎలా చూడాలంటారు? బీజేపీ అక్కడ ఓడిపోవడానికి మెయిన్ రీజన్స్ ఏమనుకోవచ్చు? బీజేపీ కొత్త అభ్యర్థిని నియమించడం అనేది కొంచెం మైనస్ కనిపిస్తుంది. అందులో రాజాసింగ్ లాంటి గోషమ్మాల్ ఎమ్మెల్యే కూడా మొదట మాధవీలతకు టికెట్ ఇస్తే హైదరాబాద్లో మొగోళ్ళ లేరా అన్న డైరెక్ట్ కామెంట్ని అక్కడ ప్రస్తావించాడు. ఆ ప్రభావం కూడా చాలా వరకు కనిపించిందని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎందుకంటే రాజాసింగ్ అతను హిందూ కట్టర్ అని అతనికి పేరుంది. చాలా వరకు అక్కడ నియోజకవర్గాల్లో తను ఓటు బ్యాంకుని మరల్చే అవకాశం కనిపిస్తుంది. అంటే బీజేపీలో మాధవీలతకు సంబంధించి అంటే ప్రెసిడెంట్ కావచ్చు, మిగతా నేతలు కావచ్చు, అంటే ఎక్కడైతే ఆ ముస్లిం ఓట్లున్న ఆ ప్రభావిత ప్రాంతాల్లో ఎక్కువ శాతం ఏదైతే బీజేపీకి సంబంధించి ఆ మైనారిటీల్ని తాము ఆదుకుంటామన్న విషయాన్ని ఎక్కడ ఎక్స్పోజ్ చేయలేకపోయారు. మామూలుగానే అసదుద్దీన్ ఓవైసీ ప్రతిసారి గెలుస్తూ వస్తాడు. ఈ క్రమంలోనే అసదుద్దీన్ ఓవైసీనే ముస్లిం ఓటర్లు నమ్మారు. ఆ 7 కాన్స్టిట్యున్సీలు కూడా ముస్లింకి సంబంధించిన మైనారిటీలకు సంబంధించిన ఎమ్మెల్యే అభ్యర్థులు ఉండడం కూడా ఎంఐఎంకు కలిసి వచ్చిందని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. సో మొత్తంగా ఇటు కాంగ్రెస్ అండ్ బీజేపీ ప్రెసెంట్ లీడ్లో కనిపిస్తున్నాయి విత్ 8 and 8 షేర్. అయితే బీఆర్ఎస్ అయితే ఇప్పటి వరకు ఖాతా తెరవలేదు, కంప్లీట్ జీరోలో కనిపిస్తుంది. కాబట్టి ఆల్రెడీ మనం ఇటు చూసాము సీఎం ఎలక్షన్స్లో కూడా కేసీఆర్ కానివ్వండి, వాళ్ళ తర్వాత మాట్లాడిన విషయాలు మనం ఒకసారి గుర్తు తెచ్చుకుంటే ఈసారి వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చు. ఇప్పటికైనా కేసీఆర్ వచ్చి మాట్లాడతారా, లేకపోతే ఓటమిని తీసుకుంటారనుకోవచ్చా? ఖచ్చితంగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు రాష్ట్రాన్ని లీడ్ చేసిన పార్టీ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కావచ్చు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావచ్చు, ఖచ్చితంగా మీడియా ముందు మాట్లాడాల్సిన అగత్యం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఓటమికి ఏ కారణాలు చెప్తారు అంటే ప్రజలు బీఆర్ఎస్ పార్టీని విశ్వసించలేదా, లేదంటే కాంగ్రెస్కు సంబంధించి కొద్ది కాలమే గవర్నమెంట్ కొనసాగుతుంది కాబట్టి తమను పట్టించుకోలేదా, ఈ విషయాన్ని మాత్రం ఖచ్చితంగా మీడియా ముందు చెప్పే అవకాశం కనిపిస్తుంది. మరి కేటీఆర్ వ్యాఖ్యలు కూడా ఇక్కడ ఇంపార్టెన్స్గా మనకు చూడవచ్చు. ఈ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు మరి కాంగ్రెస్ వైపు టర్న్ అయ్యే అవకాశం కూడా ఖచ్చితంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే పక్క చూపులు చూస్తున్న ఎమ్మెల్యేలు ఇక బీఆర్ఎస్ పార్టీతో తమకు ఒరిగేది ఏం లేదు, అక్కడ ఉన్నా కూడా పనులు తమ సొంత పనులు జరగకపోవచ్చు,
అనేది కూడా మనకు ఇక్కడ ఒక విశ్లేషణ బట్టి అర్థమవుతుంది. ఎందుకంటే ఒక్క సీటు ఎంపీ సీటు అలాగే తాము ఏదైతే నిన్న మొన్నటి వరకు